కొండా సురేఖ ఓఎస్డి విషయం తెర మీదకి వచ్చి చాలా రోజులు అవుతా ఉంది. దీనికి సంబంధించి ఆయన ఎక్స్‌టార్షన్ పాల్పడ్డాడు. ఆయన ఒక 10 కోట్లు ఒక వ్యాపారవేత్త నుంచి డిమాండ్ చేసిండు. రాడ్లతోటి కొట్టిండు. అని మర్డర్ చేయడానికి కూడా పాల్పడ్డాడన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ఈ ప్రచారం మీద నడుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడు కొత్తగా ఈ కేసుని ఎవరైతే టేకప్ చేసిండ్రో అంటే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ ఆ పరిధిలో ఉన్న సిఐ ముత్తు యాదవ్‌ను సస్పెండ్ చేసింది. ఊహించనట్టుగా ఒక షాకింగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే జరిగింది. అసలు ముత్తు యాదవ్‌ని ఎందుకు సస్పెండ్ చేసిండ్రు? అసలు ముత్తు యాదవ్ ఏం చేసిండు? అసలు కేస్ టేకప్ చేసిన పోలీసుని సస్పెండ్ చేయడానికి కారణాలేంటి? అసలు సుమంత్ ఏం చేసిండు? కొండా సురేఖ యొక్క ఓఎస్‌డి. ఇప్పుడు కొండా సురేఖ యొక్క పరిస్థితి ఏంది? అసలు గవర్నమెంట్ గాని అంటే ముఖ్యమంత్రి గాని లేకపోతే ఇంకా ముఖ్యమంత్రి తర్వాత ఉన్న అధికారులు గాని కొండా సురేఖకి ఎట్లాంటి చెక్కులు పెడుతుర్రో చూస్తే మొత్తం షాక్ అయ్యే విషయాలన్నీ కూడా బయటికొచ్చినాయి. అసలు ఏం జరిగిందన్నది ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఈ ఓఎస్‌డి పైన కేస్ అయింది. ఎప్పుడు ఆగస్టు 13 ఆ ప్రాంతాన ఈయన బెదిరించిండు. ఎవరిని ఒక వ్యాపారవేత్తను డబ్బులియ్యాలి 10 కోట్లు ఇయ్యాలని బెదిరించిండు. ఆయన పర్సనల్ డెన్‌కి తీసుకుపోయి ఈ కొండ సురేఖ ఓఎస్‌డి ఇతనే ఒక వ్యాపారవేత్తను తిన యొక్క పర్సనల్ డెన్‌కి తీసుకుపోయి రాడ్లతో కొట్టిండని ఒక కేసు అయితే నమోదైంది. అదెప్పుడు ఆగస్టు 13న అయిందట దాదాపు. అయితే ఆగస్టు 13 నుంచి 20 వరకు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా డిలే చేసిండు. ముత్తు యాదవ్ డిలే చేసిండు అన్న కారణాలతోని ముత్తు యాదవ్‌ను ఇప్పుడు సస్పెండ్ చేసిండు. ఇందులో వాస్తవాలు ఎంత అవాస్తవాలు ఎంత అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. బట్ ఇప్పటి వరకు జరిగింది ఇది. కేసు పెట్టగానే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ ఓఎస్‌డికి కానీ కొండా సురేఖకి కానీ వాళ్ళకు ప్రోగా ఉన్నాడు ముత్తు యాదవ్ కేసు ఫైల్ చేయలేదు, ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు అనేది వాదన మీద ఆయన సస్పెండ్ చేసిండు. ఇదే కాకుండా ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు? ఇప్పుడు కొండా సురేఖ గారు కేవలం ఎండోర్మెంట్కే కాదు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా మంత్రిగా తానే బాధ్యతలు వహిస్తా ఉంది. అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఒక ఆఫీసర్ ఒక రేంజ్ ఆఫీసర్ కానీ ఎవరైనా కూడా ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో అండర్ లో ఉన్న వాళ్ళని బదిలీ చేయాలన్నా లేకపోతే వాళ్ళని ప్రమోషన్స్ కి కానీ లేకపోతే ఉన్న ఈ చోటు నుంచి ఇంకో చోటుకు పంపాలన్నా ఇటువంటి వ్యవహారాలు ఏమైనా పెద్ద ఆఫీసర్ల విషయంలో జరగాలంటే ఖచ్చితంగా మంత్రికి ఆ శాఖకు మంత్రికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం బాధ్యత ఖచ్చితంగా ఉంటది. తనకు ముందుగా తెలిపిన తర్వాత తన యొక్క అనుమతులతోని తన యొక్క సహకారంతో ఈ పనులు చేసుకోవాల్సిన అవసరం ఉంటది. ఎందుకు అనంటే ఇప్పుడు ప్రభుత్వానికి ఆ కంప్లీట్ ఆ శాఖకు మధ్యలో ఎవరు ఉంటారు? మంత్రే ఉంటది. ఆ మంత్రులను నియమించేదే అందుకు. అంటే ఊరికే ఎడ్యుకేషన్ మినిస్టర్ తోటి సంబంధం లేకుండా విద్యా సంస్థలను మొత్తం మార్చేస్తా తీర్చేస్తా అంటే బాగుండదు. అంటే ఇప్పుడు ఎండోన్మెంట్ మంత్రితో సంబంధం లేకుండా ఇక్కడ గుడి కట్టేస్తా అక్కడ గుడి కట్టేస్తా ఉన్న గుడిని తీసేస్తా ఈ గుడికింత అట్లా ఉండదు కదా పద్ధతులు. వీళ్ళకు ఆ బాధ్యతలు నిర్వర్తించడానికి ఆ శాఖకు వాళ్ళని మంత్రులుగా నియమిస్తారు. అందుకే ఇప్పుడు కొండా సురేఖ గారు కూడా ఫారెస్ట్ కానీ ఎండోన్మెంట్ కానీ ఆ మంత్రికి బాధ్యతలు నిర్వహిస్తారు. ఇక్కడ అసలు విషయం ఏం జరుగుతా ఉంది? అసలు కథ అంతా ఏంటంటే ఇప్పుడే వచ్చిన వార్త ఏంది? ఈ ఫారెస్ట్ రేంజ్ లో ఎవరెవరైతే ఉంటారో ఆఫీసర్లు వాళ్ళు అసలు కొండా సురేఖతో సంబంధమే లేకుండా వాళ్ళ పర్మిషనే లేకుండా వాళ్ళ యొక్క ప్రమోషన్స్ కానీ లేకపోతే వాళ్ళ యొక్క బదిలీలు కానీ పూర్తిగా ఇప్పుడున్న ప్రభుత్వం రద్దు చేసిందంట. అంటే కొండా సురేఖకు ఆల్రెడీ ఇప్పుడు రేవంత్ రెడ్డి చెక్ పెట్టినట్టు చాలా కంప్లీట్ గా తెలుస్తాం. అండ్ ఇక్కడ ముత్తు యాదవ్ని సస్పెండ్ చేసే విషయంలో కూడా ఊహించని విమర్శలు బీసీ సంఘాల నుంచి వస్తా ఉన్నాయి. ఎందుకు అని అంటే మీరు అబ్జర్వ్ చేస్తే అసలు ఓఎస్డి కొండా సురేఖ యొక్క ఓఎస్డి సుమంత్ విషయం ఎప్పుడు బయటికి వచ్చింది? ఇప్పుడు ఓఎస్డి విషయంలో కేసు అయింది ఎప్పుడు? 13 తారీఖున ఇదంతా అయింది అని చెప్పేసి అని అంటా ఉన్నారు. అంటే చాలా రోజుల ముందే అయింది. ఏది? కొండా సుష్మిత పటేల్ కామెంట్స్ చేయకంటే ముందే. బాగా వినాలి ఇది. ఇప్పుడు కొండా సుష్మిత పటేల్ కామెంట్స్ చేయకంటే ముందే ఈ అంశం అయింది. కానీ ఓఎస్డి బెదిరింపులకు పాల్పడ్డాడు, ఎక్స్టార్షన్ చేసిండన్న అంశం ఎప్పుడు బయటకు వచ్చింది? కొండా సురేఖ కొండా సుష్మిత పటేల్ యొక్క అంశం మొత్తం బయటకు వచ్చి వీళ్ళు రేవంత్ రెడ్డిని మాటలన్న తర్వాత రేవంత్ రెడ్డి రేవూరి ప్రకాష్ రెడ్డికే నెక్స్ట్ టికెట్ అనే అనౌన్స్మెంట్ చేసి వాళ్ళు కామెంట్ చేసింది. ఇదంతా అయిపోయిన తర్వాత ఓఎస్డి విషయం బయటకు వచ్చింది. అంటే ఎట్లా ఏ రకంగా బయటకు వచ్చింది? కొండా సురేఖ యొక్క మనుషులు ఇలాంటి వాళ్ళు, కొండా సురేఖ యొక్క ఓఎస్డి ఇట్లాంటి వాడు అనే ఒక ఆటోమేటిక్ గా వాళ్ళతో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక బ్యాడ్ నేమ్ ఒక మచ్చ వచ్చే విధంగా దాన్ని తీర్చిదిద్దడానికి అట్లా చిత్రీకరించడానికి ఈ విషయం బయటకు వచ్చింది అనేది వీళ్ళ వాదన. అయినప్పటికీ చూస్తే మాత్రం కేసు అయ్యేమో వారం రోజులు అవుతుంది. కానీ తెర మీదకి వచ్చి బయటకు వచ్చి ఇదంతా చేస్తుంది ఎప్పుడు? కొండా సుష్మిత పటేల్ యొక్క అంశం బయటకు వచ్చినప్పుడు. ఇప్పుడు ఏమంటా ఉన్నారు? కావాలని ఉద్దేశపూర్వకంగానే ఓఎస్డీని బద్నాం చేసి
ఓఎస్డి కొండా సురేఖ అనుమతులతోనే ఆయన యొక్క అండదండలతో ఇలాంటివి చేస్తుండనే ఒక పేరును చిత్రీకరించాలని చూస్తుండ్రు గవర్నమెంట్ మీద అని ఎవరైనా విమర్శలు చేయబోయే ఈ తరుణంలో ఏం చేసిండ్రు? లేదు లేదు, ఓఎస్డి విషయం ఎప్పుడో బయటకు వచ్చేది, ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ముత్తు యాదవ్ ఈ సిఐఏ ఆపిండు, అందుకే ఆయనను కూడా సస్పెండ్ చేస్తా ఉన్నాం అని ఇప్పుడు సిఐని సస్పెండ్ చేశారు. ఇదంతా ఒక ట్రికీగా, ఒక తెలివిగా ఒక కథ జరిగింది అనేది ఇప్పుడు కొండా సురేఖ యొక్క అనుచరుల వాదన అండ్ బీసీల వాదన నడుస్తా ఉంది. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే కొండా సురేఖ బీసీ బిడ్డ అండ్ ముత్తు యాదవ్ బీసీ బిడ్డ. అంటే ఇంత చురుగ్గా ఇంత వేగవంతంగా మిగతా వాళ్ళ విషయంలో యాక్షన్స్ తీసుకోవట్లేదు అనేది విమర్శ కూడా వస్తూ ఉంది. అండ్ పార్టీ నుంచి వెళ్ళి ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు కొండా సురేఖ ఓఎస్డి విషయం ఇదంతా తిరుగుతూ ఉంటే కొండా సుష్మితా పటేల్కి అసలు పార్టీకి సంబంధం లేదన్నారు కదా చాలా మంది. కొండా సుష్మితా పటేల్కు కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ మంత్రులు, కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇంకొందరు గవర్నమెంట్లో అంటే ఆ పార్టీలో కీలక రోల్ ప్లే చేస్తున్న వాళ్ళందరూ బయటకు వచ్చి చెప్పిండ్రు. ఏమన్నారు? కొండా సుష్మితా పటేల్కి అసలు కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు, ఆమెకు అసలు సభ్యత్వం లేదు. సభ్యత్వమే లేని వాళ్ళు కామెంట్స్ చేస్తే ఆమె తల్లి పార్టీలో ఉంటుంది, తండ్రి పార్టీలో ఉంటుంది, పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని ఇంకొందరు అన్నారు చాలా తెలివిగా. వాస్తవానికి అట్లా కూడా ఉంటుంది కదా. ఇప్పుడు కొండా సుష్మితా పటేల్ కూడా పార్టీలో సభ్యత్వం తీసుకుంటే, అమ్మ మన పార్టీలో సభ్యత్వం ఉన్న మీ కూతురు ఇట్లా అన్నది, మీరు మన పార్టీ వాళ్ళే, మీ కూతురు మన పార్టీ వాళ్ళే, అట్లా అంటారు, మీరు దీనికి బదులు చెప్పాలి, దీనికి జవాబు ఇవ్వాలని అడిగితే ఒక విధంగా ఉంటుంది. అసలు ఆమెకు పార్టీతోటి సంబంధం లేదని కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలు అంటారు. సంబంధమే లేని ఆమె ఇష్టానుసారంగా బ్రతుకుతుంది కదా. తల్లితోటి ఏం సంబంధం ఉంటుంది, తండ్రితోటి ఏం సంబంధం ఉంటుంది? ఇప్పుడు బీజేపీ అంశం తీసుకోండి, కాంగ్రెస్ అంశం తీసుకోండి. కాంగ్రెస్ లో అక్కడ ధర్మపురి అరవింద్ ఉంటాడు, మళ్ళీ ఆయన అన్న ఉంటాడు. వాళ్ళిద్దరికి రెండు వేరు పార్టీలు, ఇష్టానుసారంగా ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటారు, పార్టీలో నాయకుల మీద కూడా మాట్లాడతారు. అంటే ఇప్పుడు ధర్మపురి అరవింద్ అనేట ఆయన రేవంత్ రెడ్డిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు కదా. అంతేందుకు టెర్రరిస్టులను కలుస్తుండే, ఉగ్రవాదులను కలుస్తున్నాడు. ఇప్పుడు అమెరికాకు పోయి ఇళ్ళనాలను కలుద్దాం అనుకుంటే ఉగ్రవాదులనని ఏకంగా ఆయన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ లో, ట్విట్టర్ లో పోస్ట్ చేస్తుంది ధర్మపురి అరవింద్. మరి ఆయన బ్రదర్ ఎల్లుండు కాంగ్రెస్ లోనే ఉండు కదా, ధర్మపురి అరవింద్ బ్రదర్ కాంగ్రెస్ లోనే ఉండు కదా. మరి ఆయనను సస్పెండ్ చేస్తారా, లేకపోతే ఆయనను పార్టీ నుంచి వెళ్ళి తీసేస్తారా, లేకపోతే ఎందుకు మీ అన్నిట్లో కామెంట్స్ చేస్తున్నారని బదులు ఇవ్వమని ఆయన అడుగుతారా? అడిగారు కదా. ఇప్పుడు కొండా సుష్మితా పటేల్ కు పార్టీతో సంబంధం లేనప్పుడు ఇట్స్ హెర్ చాయిస్, హెర్ పర్సనల్ చాయిస్, తన వ్యక్తిగతం పూర్తిగా అని మీరే అంటున్నారు ఇండైరెక్ట్ కూడా. ఎందుకంటే ఆ పార్టీతో సంబంధం లేదంటారు కదా. లేదన్నప్పుడు లేదన్నట్టే వదిలేయాలి. మరి ఎందుకు కొండా సురేఖను బదులు అడుగుతురు, కొండా సురేఖకి ఎందుకు చెక్ పెడుతురని కొందరు కొండా సురేఖ యొక్క అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఈ అంశం ఒకటైతే, ఇప్పుడు నిజంగా అంటే మరి ఇట్లా పర్టికులర్గా సీఏని సస్పెండ్ చేయడం, లేకపోతే సుమంత్ను టార్గెట్ చేయడం, కొండా సురేఖ యొక్క మాజీ ఓఎస్డీని, కొండా సురేఖను టార్గెట్ చేయడం మరి నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి వాటికి దారి తీస్తాయి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు కూడా ఎక్కడ కూడా దీని మీద ఒక స్పందన అనేది ఇవ్వలేదు, ఎక్కడ కూడా రెస్పాండ్ కావాలి. ఎందుకంటే చిన్న విషయం ఏం కాదు కదా, మంత్రి కదా, మరి మంత్రిని ఇన్వాల్వ్ చేస్తా ఉన్నారు, మంత్రి కూతురు ఇన్వాల్వ్ అయిపోయింది కదా. సో మరి ఏమంటారు, ఏం జరగబోతుందో చూడాలి. అండ్ దీని మీద మరి ఏం ముత్తు యాదవ్ గారు ఏమైనా మాట్లాడతారా, జూబ్లీ హిల్స్ సిఐ గారు ఆయన నిజంగా కావాలని ఈ ఓఎస్డి కేసును డీలే చేసిండ్రా, లేకపోతే ఏం చేయకున్నా కూడా జస్ట్ వాళ్ళ యొక్క పోలీస్ శాఖ సేఫ్ జోన్ లో ఉండడానికి, లేకపోతే గవర్నమెంట్ కొంత సేఫ్ జోన్ లో ఉండడానికి, మచ్చలు రాకుండా ఉండడానికే ముత్తు యాదవ్ను సస్పెండ్ చేసిందా అనేది చూడాలి. పాపం ఆయన డ్యూటీలోకి వచ్చి కూడా ఎక్కువ రోజులు ఏమైతలేదు. మీరు గతంలో చూసే ఉంటారు కదా, ఆ జూబ్లీ హిల్స్ సిఐ శ్రీనివాసులు రెడ్డి ఒక మహిళను హెరాస్ చేసిండు, ఆమె నుంచి డబ్బులు ఎక్స్ట్రాక్ట్ చేసిండు అనే ఒక కేసులో ఆయన సస్పెండ్ చేసిండు, సజ్జనర్ గారే సస్పెండ్ చేసిండ్రు. ఆయన సస్పెండ్ చేసిన తర్వాత ఆయన స్థానంలోకి ముత్తు యాదవ్ వచ్చిండు. ఇప్పుడు ఆయన ఇట్లా వచ్చిండో లేదో, ఇప్పుడు దాదాపు 3 వారాలు కూడా ఏమైతలేదు, ఈలోపే ఈయనను కూడా సస్పెండ్ చేసిండు. మరి ఇక ఏం చెప్తారు, మరి వీళ్ళు బయటకు వచ్చి ఏమైనా మాట్లాడతారా అనేది చూడాలి.